దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పలు చట్టాల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆయన తీసిన వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను వ్యక్తిత్వం కించవరిచే విధంగా ఆయన పోస్టులు పెట్టడంతోనే మదిబడు పోలీసోళ్ళు ఈయన మీద పలు కేసులు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీని గురించి ఎట్టకేలకు ఆయన నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండంట. దీంట్లో ఆయన పలు విషయాల గురించి ప్రస్తావించి అడిగి కడిగి వాడేసిండంట. ఇక ఏమంటున్నాడంటే, నన్ను జైలుకి తీసుకుపోతే అరెస్ట్ చేస్తే జైలుకి పోయి కూర్చుంటా, గాడ ఖైదీలతోని ఇక 4 ముచ్చట్లు పెట్టి స్నేహం పెట్టుకొని ఇక ఓ 4 కథలు రాసుకుంటా అని అన్నాడంట. అయితే దీనికి అక్కడ ఉన్న విలేకరులు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడగ్గా సమాధానం ఇవ్వకుండానే వాళ్ళ మీద తీవ్రంగా మస్తుగా మండిపడ్డాడంట. ఇక అసలు ముచ్చటకొస్తే ఇక ఇప్పటికే పలు ఖైదీలు కానీ పలు కొంత వ్యక్తులు కానీ ఎవరైతే కేసులు నమోదయ్యి జైలుకు పోయినోళ్ళు ఇక మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం అని అంటారు. మళ్ళీ ఈ 2 వాడకుండా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని అన్నాడంట. అయితే ఆర్జీవీ డేన్కు మధ్యపాడు పోలీసులు వచ్చిన తర్వాత 2 రోజులు మీరు అక్కడ గరవలేదంట అని ఈ లేఖరి అడిగిండంట. ఇక దీనికి సమాధానంగా ఆర్జీవీ, మీరెట్లా చెప్తున్నారు, ఇక మీకెట్లా తెలుసు, 2 రోజులు కాదు 2 గంటలే ఉన్నారు వాళ్ళు అని తిరిగి సమాధానం ఇచ్చిండంట. అయితే పోలీసులు మీకు చెప్పిర్రా ఇక వాళ్ళు 2 రోజులు ఉన్నారని చెబితే మాత్రం నాకు ఆ వీడియోను చూపిస్తే వెంటనే మీకు నేను ₹1,00,000 ఇస్తా అని సవాల్ ఇచ్చిండంట. ఇక దీంతో ఈ లేఖర్లు సమాధానంగా ఒక ఆడియో ఉన్నది, గది ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వినిపిస్తామని చెప్పిండంట. ఇక ఆడియో ఎవరు కావాలి, గది ఎవరైనా మాట్లాడతారు, వీడియో చూపించండి అని అన్నాడంట. అంతేకాదు తీవ్రంగా ఆ విలేకరి మీద గరమైండంట. అయితే మరోపక్క అసలు మేము ప్రశ్నలు అడగాలి, నువ్వు సమాధానం ఇవ్వాలి, ఎందుకు వాదిస్తున్నావు అని ఆర్జీవీ మీద విలేకరి అన్నాడంట. అయితే నేను నీకెందుకు సమాధానం ఇవ్వాలి, నువ్వు ఎవరు అనే విధంగా మాట్లాడిండంట. ఇక మరోపక్క సమాధానం ఇయ్యాలి అనంటే సాక్షులు తెలిసి మాట్లాడు, సాక్ష్యం చూపించి మాట్లాడు అని చెప్పి ఆర్జీవీ సమాధానం చెప్పిండట. ఇక మరోపక్క ఇంకో విలేకరి ప్రశ్న ఏం వదిలిండి అనంటే, ఇక మీరు సైన్మా చేస్తున్నావు అని ఆ సమయంలో అన్నారంట. గది ఏ సైన్మా అనంటే, నేను ఎందుకు చెప్పాలి నీకు, నువ్వు పోలీసువా, నేను చెప్పాను పో అనే విధంగా ఇక మాట ప్రశ్న అది దాటేసిండంట. ఇక మొత్తానికి పోలీసులకు చాలా హక్కులు ఉంటాయి. ఇక వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడ అనంటే నేను సైన్మా షూటింగ్లో ఉన్నానని చెప్పిన. ఇక వాళ్ళు ఎక్కడ, ఏంది, ఏ సైన్మా అని ఇలా ప్రశ్నలు, ఇక నేను నిన్ను అరెస్ట్ చేయనికే వచ్చినా అని ఇట్లా పోలీసు నాకు ఎక్కడ చెప్పలేదు అని సమాధానం ఇచ్చిండంట. ఇక మొత్తం మీద ఇక నేను ఇంకో ప్రశ్న ఏమని అడిగింటానంటే, ఈ సమయానికి మీరు ఒకవేళ పోలీసులు వచ్చినప్పుడు చాలా మంది ఇట్లా చాలా ప్రతిష్టాత్మకమైన సమస్యలకై తీసుకుంటారు, మరి పోలీసులు మీరు ఏం అడగలేదా అని ఆర్జీవీ మీద ఈ లేఖరి ప్రశ్న వేసిండంట. ఇక దీనికి గాను ఇక పోలీసులు ఇక ఆ సమయంలో మా ఇంటికి వచ్చిండు అన్న సమయంలో నేను ఆడలేను, షూటింగ్లో ఉన్నా అని చెప్పినా, ఇక ఆ తర్వాతకెళ్ళి వాళ్ళు నాతో మాట్లాడలేదు అని అన్నాడంట. ఇక అంతేకాదు ఇక దీనితోని ఇక నేను ఇప్పటికీ కార్టూన్ పోస్టులు అనేవి పెడతానే ఉన్నా ఇక నా ఖాతాలా అని చెప్పుకుంటా అడిగిండంట. ఇక చూసిరు కదా, మొత్తం మీద ఆర్జీవీ ఎవరికి ఇనేదేలే తగ్గేదేలే అన్నట్టుగా సమాధానం ఒక్కొక్కరికి నిలువున కడిగి వాడేసిర్రంటే నమ్మురి. ఇంతకు ఆర్జీవీ మాట్లాడిన మాటలు ఎంతవరకు సబబు అంటారు, ఇంకా తప్పించుకోనికే గిస్వటి ఎత్తుగడలు వేసి తెలివిగా వ్యవహరిస్తున్నాడు అంటారా, లేకుంటే నిజంగానే ఈయన చెప్పేది ఎంతవరకు నిజమని అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.